నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రీన్ ఎనర్జీ వల్ల రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉపాధి లభిస్తుందన్న సీఎం చంద్రబాబు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై నమ్మకంతోనే పెట్టుబడులు. 82,000 కోట్లు పెడుతున్నామన్న రెన్యూ సంస్థ చైర్మన్. అనంతపురం హనీ ట్రాప్ కేసులో 5గురి అరెస్ట్. 1 కోటికి పైగా వసూళ్లకు పాల్పడ్డారన్న డీఎస్పీ శ్రీనివాసులు. ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై యువకుడి హత్యాచారం. ఘాతుకానికి ముందు మరో మహిళపై నిందితుడి లైంగిక దాడి. తమిళనాడులో 56.81, బంగాల్లో 62.18% పోలింగ్. మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన ఓటింగ్.